Loving greetings from Lhasa Foundation. Lhasa, love all and serve all. అందరినీ ప్రేమిద్దాం మరియు అందరినీ సేవిద్దాం. మిత్రమా, ఏ దానం అన్నిటికన్నా గొప్పది? విద్యాదానం ఒక అద్భుతమైనది, పరమ ఉత్కృష్టమైనది. ఆ విద్య ద్వారా జ్ఞానాన్ని పొందేటువంటి యొక్క విద్యార్థి తన జీవితాన్ని ఒక జ్యోతి మాదిరిగా వెలుగులతో నిండి బ్రతకడమే కాక 10 మందిని బ్రతికించేటువంటి అద్భుతమైన ప్రేమ సేవ దీపమై వెలుగొందడం జరుగుతోంది. లాసా ఫౌండేషన్ 12వ వార్షికోత్సవ శుభ సందర్భములో ఈ ప్రపంచానికి మన వంతు ఏదైనా ఒక చక్కటి బహుమతిని ఇవ్వాలి అనే సత్సంకల్పంతో శ్రీకాకుళంలోని 1856లో ఏర్పడిన 7 రోడ్ జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ పాఠశాల యొక్క స్థితిగతులను గమనించి ముందుకు వచ్చి లాసా డైమండ్ పాలిష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రాజెక్ట్ అనే వినూత్నమైన మహోన్నతమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా పాపం కొంతమంది విద్యార్థులైతే ఉపాధ్యాయులు చెప్పింది అర్థం కాక, కనీసమైనటువంటి యొక్క అవగాహన లేక, తల్లిదండ్రుల యొక్క బాధని అర్థం చేసుకోలేక, సమాజంలో ఉండే ఇతరమైన ప్రభావాలలోని అటు చదువుతున్న తరగతిలోని జ్ఞానాన్ని పొందక, కనీసమైన బేసిక్ థింగ్స్ రాక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి ఫోకస్డ్ గ్రూప్ స్లో లెర్నర్స్ ఎవరున్నారో ఈ పాఠశాల యందు ఉన్నటువంటి 70 మంది విద్యార్థులను ఒక్కచోట చేర్చి ఉపాధ్యాయుల సహకారంతో, తల్లిదండ్రుల అనుమతితో, లాసా ఫౌండేషన్లోని దాతల యొక్క అద్భుతమైన త్యాగ ఫలముతో ప్రతిరోజు స్కూల్లో ఆఫ్టర్ స్కూల్ అవర్స్, స్కూలు పనివేళల అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 2 ట్యూటర్లను ఏర్పాటు చేసి వారికి ఆనరోరియం ఇస్తూ లాసా అద్భుతమైన విద్యాదానాన్ని చేస్తూ ఉన్నది. నేను ఈ స్కూల్లోనే ఎన్టీఆర్ఎంఎస్ స్కూల్లోనే సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. మా స్కూల్లో ఉండేటటువంటి స్లో లెర్నర్స్ పిల్లలకి కోసమని పిల్లలకి అక్షరాలు, గుణింతాలు, తర్వాత పదాలు పలకలేకపోవడం, చదవలేకపోవడం, తర్వాత చతుర్విధ ప్రక్రియలు లెక్కల్లో, తర్వాత ఇంగ్లీష్ చదవడం రాయడం రాని పిల్లలందరికీ లాసా ఫౌండేషన్ సౌజన్యంతో వాళ్ళొక 2 ట్యూటర్స్ని పెట్టి వాళ్ళకి సొంతంగా వాళ్ళకి అన్ని పదాలు వచ్చేటట్టు, నేర్చుకునేటట్లు, వాళ్ళంతటా వాళ్ళు చదువుకునేటట్లు, చదువు మీద ఆసక్తిని కలిగించి వాళ్ళకి అన్ని పదాలు ఇంటి దగ్గర కూడా వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళకి సౌకర్యం ఈ లాసా ఫౌండేషన్ వాళ్ళు కల్పిస్తున్నారు. వాళ్ళు కల్పించినందుకు వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ యశ్వంత్. ఇక్కడ ట్యూషన్ చదివిన నుంచి నాకు ఏబిసిడీలు, అఆలు అన్నీ నేర్పిస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది, ఇంకా ఏబిసిడీలు గట్ట రావు, తెతారేమోనేసి భయం వేసింది. ఇక్కడ ఇంగ్లీష్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అన్నీ బాగా నేర్పిస్తున్నారు. మై నేమ్ ఇస్ దినేష్. నేను ఏది చెప్పినప్పుడు రాయగలను, అందుకని ట్యూషన్ ఉండడం వల్ల చాలా నాకు అనిపించింది. టేబుల్స్ కూడా 2 to 20 వరకు నాకు నేర్పించేవారు, అలా 10 టేబుల్స్ కూడా నేను నేర్చుకున్నాను. ఇంకా అలాగే హిందీ కూడా టీచర్లు రోజుకో సబ్జెక్ట్ అని చెప్తూ ఉంటారు. అక్కడ స్కూల్కి వచ్చినప్పుడు మాత్రం నాకు హిందీ కూడా వచ్చేది కాదు. ఇక్కడికి రావడం వల్ల హిందీ అర్థాలు, గుణింతాలు గట్రా టీచర్ అన్నీ చెప్తూ ఉంటారు. లాసా ఫౌండేషన్ ద్వారా కానీ 4 to 6 వరకు కూడాను ఇంకా పిల్లలకి మరి కొంచెం ఇంకా బాగా తర్ఫీదు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా లాసా ఫౌండేషన్ తరఫున ట్యూటర్స్ని పెట్టి ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులందరినీ కూడాను ఇటు లాంగ్వేజెస్లోను అటు నాన్ లాంగ్వేజ్లో కూడా, మరి లాంగ్వేజ్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అక్షరాలను పోల్చడం, రాయటం, మంచి దస్తూరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే
ఎగ్జామ్లో మనం ఎంత ఒప్పు చెప్పడం కాదు కదా, అక్కడ మనం రాతే ముఖ్యం కనుక ప్రత్యేకంగా రాత మీద మంచి దస్తూరి మీద ఇక ప్రత్యేక తర్కీదు ఇవ్వడం అనేది జరుగుతుంది. విద్యార్థులు వారి మాటల్లోనే మనం అందరం విన్నాం. ముందుకి ఇప్పటికీ ఉండేటువంటి తేడాన్ని గమనించాం. రాతలో చాలా మార్పు అనేది వచ్చింది, అది చాలా అవసరం. ఇటువంటి కార్యక్రమాన్ని మరి లాసా ఫౌండేషన్ తరఫున ఫౌండర్ అయినటువంటి మా భరద్వాజ్ సార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, My name is P. Girija. I am studying in 8th class. ట్యూషన్ ముందు ఎలాగున్నదంటే తెలుగు రాకపోవడం, ఇంగ్లీష్ రాకపోవడం అలాగా ఉండేది. ఇప్పుడైతే ట్యూషన్కి వచ్చిన తర్వాత బాగా నేర్చుకున్నాం. రైటింగ్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాం మేమైతే. నమస్తే అండి, నా పేరు ఏ జీవన్ రావు, స్కూల్ అసిస్టెంట్ హిందీ. నేను ఇదే పాఠశాలలో ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాలలో మేము వచ్చే కొత్తలో విద్యార్థులకు చాలామంది కూడా కనీసం అంటే మినిమం నాలెడ్జ్ అంటే అర్థమంటే బేసిక్స్ కూడా పిల్లలకి ఎవరికి వచ్చేవి కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్ళగా ఈ పాఠశాలలో ఎవరైతే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లలు ఉన్నారో వాళ్ళకి 3 లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అలాగే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఆయా సబ్జెక్టులో ఎవరైతే పిల్లలు వెనుకబడి ఉన్నారో వారికి ప్రత్యేకంగా ఒక ట్యూషన్ ఏర్పాటు చేస్తే బాగుందని వినిపించుకోగా ప్రధానోపాధ్యాయుల వారు లాసా ఫౌండేషన్ ద్వారా ఈ పాఠశాలలో ఒక 2 ట్యూటర్లను నియమించడం అనేది జరిగింది. వాళ్ళు ప్రతిరోజు కూడా స్కూల్ అయిన తర్వాత 4 నుంచి 6 గంటల వరకు ఎవరైతే ప్రతి క్లాసులో వెనుకబడి ఉన్నారో ఆయా పిల్లలు సుమారుగా ఇప్పుడు ఇక్కడ ఒక 60 మంది పిల్లలు ఈ 4 నుంచి 6 గంటల వరకు 2 ట్యూషన్స్ ద్వారా వారికి ఈ శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పేద విద్యార్థులకి ప్రత్యేకంగా 4 నుంచి 6 వరకు ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఇది లాసా ఫౌండేషన్ యొక్క సౌజన్యంతో నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా లాసా ఫౌండేషన్ కన్వీనర్ అయినటువంటి శ్రీ డిఎస్వై భరద్వాజ్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు అవకాశం లాసా జై జై లాసా. ముందుగా ప్రిన్సిపల్ గారికి నమస్కారం, లాసా ఫౌండేషన్ నా తరపున నమస్కారాలు. నేను లాసా తరపున ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ముందు నేను ఇక్కడికి 2 months పాటు బీఈడీ ట్రైనింగ్ కోసం అనేసి వచ్చాను. దాని ద్వారా సార్ నన్ను సెలెక్ట్ చేసి ఇలా కొంచెం డల్లర్ ఉన్నారు వాళ్ళందరికీ ట్యూషన్ చెప్తారా అని చెప్పి అడగడం జరిగింది. నాకు కూడా దానివల్ల నాతో పాటు మా టీచర్ లావణ్య గారు కమియర్ మేమిద్దరం కలిపి ఒప్పుకున్నాం. సో దీని ద్వారా కొంతమంది పిల్లల్ని మాకు ఇవ్వడం జరిగింది. నేనైతే చెప్పగలను 2 monthsలో ఖచ్చితంగా పిల్లలైతే 100% కాకపోయినా ఖచ్చితంగా 60% నేను మార్చగలిగాను అని అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. వీళ్ళకి మొదట్లో నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా వచ్చేవి కాదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు గుణింతాలు, ఎక్కాలు, ఇంగ్లీష్ పదాలు ప్రతిరోజు కూడా ఒక పేరా రాయించి అంటే రైటింగ్ స్కిల్ వస్తుంది, అలాగే చదవడం కూడా వస్తుంది అని చెప్పి ఒక పేరా రాయించి ఇక్కడికి వచ్చి చదివించి అది 6 అయినా 6:30 అయినా సరే ఉండడం జరుగుతుంది. అమ్మకు జై జై, నాన్నకు జై జై, బంగారు భారత భూమికి జై జై, చదువులు నేర్పే గురువుకి జై జై, అన్నం పెట్టే రైతుకి జై జై. ఈ అద్భుతమైన విద్యా సేవా కార్యక్రమానికి ఎక్కడో సముద్రాలకు ఆవల లండన్ మహానగరంలో నివసిస్తున్న మన శ్రీకాకుళం వాసి అయినట్టి శ్రీమతి సరిత ఒక ప్రొఫెసర్గా వారి యొక్క వృత్తిని నిర్వర్తిస్తూనే వారి తల్లిదండ్రులు ఈ పాఠశాలలో చదువుకున్నారనేటువంటి ఉన్నతమైన కృతజ్ఞతా భావంతో ఈ లాసా డైమండ్ పాలిష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రాజెక్టుకు హితోధికంగా సహాయం చేస్తూనే ఉన్నారు. వారికి లాసా తరపున హృదయపూర్వక ధన్యవాదములు. రండి, జీవితం ఎంత విలువైనదో మనకు తెలుసు. ఆ విలువైన జీవితం యొక్క విలువను మరొక చిన్నారికి, మరొక బిడ్డకు చెప్పే అద్భుత విద్యా సేవా జ్యోతులను వెలిగిద్దాం. మిత్రమా, ధనం అందరికీ ఉంటుంది, కానీ త్యాగగుణం కొందరికే ఉంటుంది. మీ త్యాగగుణముతో
అద్భుతమైన సమాజాన్ని నిర్మించడంలో మీరు తప్పక ఒక్క అడుగు ముందుకు వేస్తారని ఆశిస్తూ, అమితముగా ప్రేమిస్తూ, మీ సేవలను కాంక్షిస్తూ, లాసా ఫౌండేషన్ నినాదం ఒక్కటే, కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అంతే. లవింగ్ లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.